హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూవీ మూమెంట్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. చూస్తుండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది. నిన్న మొన్న పెళ్లి జరిగినట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ రోజుతో మా పెళ్ళికి సరిగ్గా ఒక సంవత్సరం. అందులో ఎన్నో స్మైల్స్, చిన్న చిన్న ఫైట్స్, కలిసి గడిపిన ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్. సో ఈరోజు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని డే స్టార్ట్ చేశాము. గాడ్ బ్లెస్సింగ్స్తో ఈ కొత్త ఇయర్ స్టార్ట్ అవ్వాలని కలిసి పూజ చేశాము. ఇలాగే ఇంకా ఎన్నో యానివర్సరీస్ జరుపుకోవాలని కోరుకున్నాము. పూజ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మిషన్ రెడీ అవ్వడం. ఏంటి ఇంకా రెడీ అవ్వడం అయిపోలేదా? ఎంత టైం అవుతుంది? యానివర్సరీ కదా, కొంచెం అందంగా రెడీ అవుదామని చూస్తున్నా. ఆల్రెడీ ఉన్నావుగా, మళ్ళీ ఎందుకు రెడీ అవ్వడం? అబ్బా, వీడియో తీస్తుందని చెప్తున్నావా? నువ్వన్నీ భలే కనిపెట్టేస్తావే. అలా రెడీ అయిపోయాక లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. వెదర్ కూడా బాగానే ఉంది, సో మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక 30 to 40 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది. సో చూద్దాం ఎలా వెళ్తాము. మేము ఇంటి దగ్గర పూజ చేసుకొని అన్నీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 10:30 అట్లాగా అయింది. ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ మళ్ళీ, ఎందుకంటే 12:30 లోపే దర్శనం చేసుకొని బయటకు రావచ్చు. లేదంటే మళ్ళీ 1 to 3 అలా క్లోజ్ ఉంటుంది టెంపుల్. ఒక్క సండే తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలానే ఉంటుంది టెంపుల్ క్లోజింగ్ టైం. సో 12:30 నుంచి 3 వరకు క్లోజ్ ఉంటుంది. సండే మాత్రం అలా ఏం లేదు, డే మొత్తం ఓపెనే ఉంటుంది. ఈవినింగ్ 8:30 అట్లా ఆ టైం వరకు. ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ, అలానే బైక్తో వచ్చేసి సెకండ్ యానివర్సరీ. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే మనం బైక్ తీసుకుంది August 2024. సో ఆ రోజు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కే వెళ్ళిపోయాం. ఫస్ట్ బైక్ తీసుకొని అక్కడే పూజ చేయించుకున్నాం. అండ్ ఈరోజు కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం. అబ్బో, బైక్తో కూడా యానివర్సరీయా? అవును మరి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ మామూలుగానే ఉంది, రెగ్యులర్గానే ఇప్పట్లానే. ఫ్రైడే కదా, ఏమన్నా తక్కువ ఉంటుందేమో అనుకున్నా, లేదు ఫ్రైడే ఫన్ ఉంది. మా ఫస్ట్ యానివర్సరీ అని పెద్ద పెద్ద డెస్టినేషన్స్కి వెళ్ళాలి, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని గ్రాండ్గా ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ మంచిగా ఒక డే స్పెండ్ చేయాలని అనుకున్నాం. లైఫ్లో పెద్ద పెద్ద మూమెంట్సే మెమరీస్ కాదు కదా, ఇలాంటి చిన్న చిన్నవి కూడా మెమరీసే. అందుకే ఈరోజు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయాలనేదే మా మెయిన్ ఇంటెన్షన్. మేము ఇప్పుడు టెంపుల్ రోడ్కి ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్ ఎక్కువ చెప్తుంది ముందుగా. సో అయితే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి పార్కింగ్ దగ్గర బండి పెట్టేసి టెంపుల్లోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి దేవాలయం. పెద్దమ్మ అనే పేరు అర్థం అమ్మలలో పెద్దది లేదా సర్వశక్తివంతమైన తల్లి అని. ఇక్కడ అమ్మవారిని గ్రామదేవతగా పూజిస్తారు, ప్రజలను కాపాడే శక్తిగా భావిస్తారు. ఇక్కడ కొత్తగా వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు. త్రిశూలాన్ని చేతితో పట్టుకున్నట్టు చూడడానికి చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకుందాము. టెంపుల్ లోపలికి వచ్చేసరికి చాలా రష్గా ఉంది. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. అందరూ అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. గంటల శబ్దం, పూజా సౌండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము కూడా లైన్లో వెయిట్ చేసి అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా బయటికి వెళ్ళి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అందరూ కాయిన్స్ నిలబెట్టి మనసులోని కోరికలు కోరుకుంటున్నారు. అప్పుడు కాయిన్ నిలబెడితే ఆ కోరిక నెరవేరుద్దని నమ్ముతారు. ఇక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ రెస్ట్ తీసుకునే వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు, ఇంకా ప్రసాదం తెచ్చుకొని తింటున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే నాగదేవత టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. తర్వాత ఇక్కడ శ్రీలక్ష్మి, శ్రీ గణపతి, సరస్వతి టెంపుల్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం వేస్తున్నారు. మనం ఇక్కడ ఆ చీరలను వేలం పాడుకొని కొనుక్కోవచ్చు. వేలం మరి పాట 150 రూపాయలు, 150 రూపీస్ అమ్మా. 160, 170, 180, 190, 200, 210 రూపాయలు, 210, 210 రూపాయలు, 220, 220, 230, 230. ఒకటోసారి 250, 250, 250 రూపాయలు, 260 రూపాయలు, 260, 260 రూపాయలు, 270, 300. ఒకటోసారి 300 రూపాయలు, రెండోసారి 310 రూపాయలు, 310, 310, ఒకటోసారి 310, రెండోసారి 320.
ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి, వెళ్ళి కొనుక్కోవచ్చు. అందరూ ప్రసాదం తెచ్చుకొని ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తింటున్నారు. రెండోసారి 150 రూపాయలు తీసుకోండి. 150 రూపీస్ 150. తీసుకుంటావా? ప్రతి సంవత్సరం ఆషాఢం నెలలో జరిగే బోనాల పండుగ ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. భక్తులు బోనం అనే నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ పండుగలో పోతురాజులు, డ్యాన్సులు, ఊరేగింపులు అన్నీ ఉంటాయి. ఈ దేవాలయంలో కొన్ని ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. భక్తులు అమ్మవారికి చీర, గాజులు సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. కొంతమంది భక్తులు తమ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారికి నైవేద్యం లేదా ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టడానికి ఒక చిన్న టెంపుల్లా ఉంది. లోపల మనం తీసుకున్న కొబ్బరికాయలను కొట్టి దర్శనానికి వెళ్ళొచ్చు. పక్కనే శ్రీ పెద్దమ్మ దేవాలయము, గోశాల ఉంది. లోపల గోవులు ఉన్నాయి. ఇక్కడ గుడి ముందు కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో ఎక్కడైనా మంచి ప్లేస్లో లంచ్ చేద్దామని ఒక ప్లేస్ చూసి స్టార్ట్ అయ్యాము. మనం వెళ్ళే దారిలోనే అలా వైకుంఠపురం సినిమాలో పెద్ద ఇల్లు ఉంటుంది కదా, ఆ లొకేషన్ కూడా ఇక్కడే. సో వయసుకు ఆ ఇల్లు చూపిద్దామని స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇదే ఆ హౌస్, అలా వైకుంఠపురం మూవీలో ఉంటుంది కదా, ఆ పెద్ద ఇల్లు ఇదే. ఈ ఇంటి పక్కనే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ హౌస్ కూడా ఉంటుంది. అది కూడా చూసేసి ఇంకా అలా వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి లేట్ చేయకుండా మనం డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. సో ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి నమస్తే ది ఇండియన్ కిచెన్. మనమైతే రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి అంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ ఎక్కువ లేకుండా చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి ఫుల్గా ఆకలేసేస్తుంది. సో ఏం తిందామని నేను మా హస్బెండ్ని అడిగాను. మా హస్బెండ్ ఒకటే ఆన్సర్ చెప్తాడు ఎప్పుడు, బిర్యానీ. సో ఇంకా మేము కరివేపాకు చికెన్ అండ్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మేము మా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. కరివేపాకు చికెన్ అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్తో కొంచెం స్పైస్, టేస్ట్ చాలా బాగుంది. దర్శనం అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఒకటే లేట్. అంతేనా? ఇంకేం కావాలి? షాపింగ్కి వెళ్దామా? సరే వెళ్దాం పద. మేడం గారి రిక్వెస్ట్ మేరకు మనం అయితే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్తున్నాము.
షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము. నేను చెన్నై షాపింగ్ మాల్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కనే ఉంటే రెండిట్లో షాపింగ్ చేశాను. అక్కడ శారీస్ గురించి, ఆఫర్స్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే చూసేయండి. షాపింగ్ అయిపోయాక జ్యూస్ తాగేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఈ స్పెషల్ డే ఈరోజు ఇలా స్పెండ్ చేసాము. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, టేక్ కేర్.